తెనాలిలో పోలీసులు ముగ్గురు యువకులను రోడ్డుపై కూర్చోబెట్టి వారి కాళ్లపై లాఠీలతో కొట్టిన వీడియో ఇటీవల తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఘాటుగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెనాలి ఘటనకు కులం, మతం, రంగు పులుముతున్నారని అనిత ఆరోపించారు. వైసీపీ హయాంలో మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను నడి రోడ్డుపై కొట్టినా ఆనాడు జగన్ ఎందుకు స్పందించలేదని, వారి ఇళ్లకు వెళ్లి ఎందుకు పరామర్శించలేదని అనిత నిలదీశారు. డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి మాస్క్ అడిగిన పాపానికి నడి రోడ్డు మీద రెక్కలు విడిచి చొక్కా ఇప్పి కొట్టిన సందర్భం మర్చిపోయారా? మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డి? ఆ రోజైతే భావస్వేచ్ఛా ప్రకటన, ఆ రోజైతే అదే చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడటానికి వెళ్తే బస్సు మీద రాళ్ళు ఇసురుతూ ఉంటే ఆ రోజు ఎందుకు రాళ్ళు ఇసిరారంటే భావస్వేచ్ఛా ప్రకటన అని మాట్లాడారు. అదే పోలీస్ డీజీపీ ఆఫీస్కి పక్కనే ఉన్న మా సెంట్రల్ ఆఫీస్ మీద దాడి చేస్తే మా కార్యకర్తలకి బీపీ వచ్చింది అన్నారు. ఇవన్నీ ఎక్స్సీఎం మాట్లాడిన మాటలే కదా. ఈరోజు ఇప్పుడు అదే వరప్రసాద్ అని, మన రాజమండ్రిలో వరప్రసాద్ అని ఇసుక మాఫియా గురించి మాట్లాడితే పోలీస్ స్టేషన్లో కూర్చొని శిరోముండనం చేస్తే మరి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? దళిత నాయకుడు, ఆ రోజు దళితులు ఎందుకు శిరోముండనం చేశారు అని చెప్పి ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అసలు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు జగన్ కు లేదని, తెనాలిలో పోలీసులు కొట్టింది గంజాయి బ్యాచ్ అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. తప్పు చేసినోడికి కులమేంటి, మతం ఏంటంటూ ప్రశ్నించారు. పోలీసులపై యువకులు చేసుకున్నారని, అలాంటి గంజాయి బ్యాచ్ ఇంటికి జగన్ వెళ్తున్నారని విమర్శించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. హోంమంత్రి అనిత చెప్పినట్లు నిజానికి నేరస్తులను కులం, మతం ప్రాతిపదికన వేరు చేయకూడదు. మన ప్రజాస్వామ్య దేశంలో తప్పు చేస్తే శిక్షించే అధికారం పోలీసులకు ఉంటుంది. అయితే నేరస్తులకు ఆ శిక్షలను ఇలా పబ్లిక్ గా నడి రోడ్డు పైన వేయడంపై సర్వత్రా విమర్శలొస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో భావోద్వేగానికి గురై నేరస్తులను బహిరంగంగా శిక్షించాలనే వాదనలు మనం తరచుగానే వింటూ ఉంటాం. మన దేశంలో అది సాధ్యపడని పని. భారత రాజ్యాంగంలో కొన్ని నియమ నిబంధనలుంటాయి. ఎంతటి అధికారులైనా వాటిని ఫాలో అవ్వాల్సిందే. అయితే ఏ ఘటనలో పోలీసులు కొట్టే యువకుల్ని మాజీ సీఎం జగన్ పరామర్శించబోతున్నారు? అయితే నిందితుల్ని పరామర్శించడమే జగన్ అలవాటని టీడీపీ, జనసేన వర్గాలు విమర్శిస్తున్నాయి. జగన్ హయాంలో గంజాయి రవాణా పెరిగిపోయిందని, మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని ఆయన చేసిన పాలన ఫలితమే ప్రస్తుతం ఈ గంజాయి బ్యాచ్లు అంటూ సోషల్ మీడియాలో కౌంటర్లు ఇస్తున్నారు. మరి జగన్ తన తెనాలి పర్యటనను ఖాయం చేసుకుంటారా లేక పరామర్శకు వెళ్తారో తెలియాలంటే కూడా వేచి చూడాల్సిందే.